అరే యార్, ఒక్కోసారి ఈ పెద్ద జుట్టు కట్ చేసి షార్ట్ చేయాలనిపిస్తుంది. అరే ఇంత పెద్ద జుట్టు జడ వేసుకున్నా కూడా కింద నేలను తాకుతూనే ఉంది. నోర్ముయి, జుట్టు మీద కత్తెర పడిందో ఊరుకోను. ఎంత కష్టపడి నీ జుట్టు పోషణ చేశాను నేను. చిన్నప్పటి నుంచి కొబ్బరినంతా మాలిష్ చేస్తూ అలోవెరా జెల్ పెడుతూ అలా చేస్తే కానీ, ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ వస్తే కానీ ఇంత పెరగల నీ జుట్టు. కత్తిరిస్తది. ఇక త్వరగా నీ జుట్టు సర్దుకో, మనం వెళ్ళడానికి లేట్ అవుతుంది అవతల. త్వరగా కాని. సరేమా, 10 నిమిషాలు వస్తున్నా. కాసేపటి తర్వాత రెడీ అయ్యి ప్రియాంక తన అమ్మతో పాటు శర్మ ఫంక్షన్ కు వెళ్తుంది. అక్కడ కౌశల్య కూడా తన కొడుకు గగన్ తో పాటు వస్తుంది. కౌశల్య చూపు ప్రియాంక నల్లటి పొడవాటి జుట్టు పైన పడుతుంది. అది ఆమెకు బాగా నచ్చుతుంది. అరేవా, ఎంత అందమైన జుట్టు, అచ్చం అమ్మవారి జుట్టులా ఉంది ఆ అమ్మాయిది. ఇంత అందమైన జుట్టు ఈ రోజుల్లో నేనెవరికి చూడలేదు. ఒకవేళ తను నా కోడలైతే పొడుగు జుట్టు కోడలు కావాలనే నా కోరిక నెరవేరుతుంది. కౌశల్యకు ప్రియాంక మొదటి చూపులోనే నచ్చుతుంది. అందుకే తను శర్మ గారి నుంచి ఆమె వివరాలు తీసుకుంటుంది. తర్వాత తన చిన్న కొడుకు కోసం సంబంధం మాట్లాడటానికి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వస్తుంది. గగన్ మంచి అబ్బాయి అవడం, ఇంకా ఆ కుటుంబం మంచిదవడంతో ప్రియాంక అమ్మా నాన్న కూడా ఈ పెళ్లి ఒప్పుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఇద్దరు పెళ్లి జరుగుతుంది. ప్రియాంక పెళ్లై అత్తారింటికి వస్తుంది. ప్రియాంక జుట్టు చూసి చుట్టుపక్కల వారంటారు, వా కౌశల్య, నీ చిన్న కోడల జుట్టు అయితే చాలా అందంగా పొడవుగా ఉంది. కానీ నాకు డౌట్, జుట్టు విషయంలో ఇద్దరు కోడల మధ్య యుద్ధం అయితే జరగదు కదా? అంటే ఏంటి అంటే, చిన్న కోడల జుట్టు పెద్దది, ఇక నీ పెద్ద కోడల జుట్టు పూర్తిగా గుండు. ఇక ఈ విషయమై ఇద్దరు కోడళ్ల మధ్య ఏమైనా పొరపచ్చాలొచ్చి గొడవలు అవ్వవు కదా. అలా అక్కడ వాళ్ళనగా ఆ మాటలు విన్న కౌశల్యకు కూడా ఈ విషయమై భయం పట్టుకుంటుంది. ఇంకా అక్కడ ప్రియాంక తన తోటి కోడలు గుండు విషయం తెలిసి షాక్ అవుతుంది. ఏంటి, గుండు తోటి కోడలా? ఆ కోడలా, నీ తోటి కోడలిది గుండు. అందుకే ఆమె పెళ్లిలో తన నెత్తిపై కొంగు తీయలేదు. అప్పుడే ఆమె తోటికోడలు అంజలి గది నుండి బయటకు వస్తుంది. ఆమె పూర్తిగా జుట్టు లేకుండా గుండుతో ఉంటుంది. అంజలి వాళ్ళందరి మాటలు వింటుంది. అందరిపై తనకు చాలా కోపం వస్తుంది. ఎవరు చూడు, చిన్న కోడలు జుట్టునే పొగుడుతున్నారు, పైగా నా గుండును ఎగతాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు నా ఇంటికి వచ్చి నా గుండెపై ఎగతాలు చేసే ధైర్యం చేయలేదు. కానీ ఈ రోజు ఈ దెయ్యం రాగానే నాకు ఇన్ని అవమానాలు, ఇన్ని వినాల్సి వచ్చింది. కోపంతో అంజలి తన తోటి కోడల్ని చూస్తుంది. ఆపై తన గదిలోకి వెళ్లిపోతుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు గగన్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే సమయంలో తన భార్య కోసం పూలమాల తీసుకొస్తాడు. తీసుకో డార్లింగ్. అరే ఎంత బాగుంది, ఇది చాలా అందంగా ఉంది. నీ అందమైన జుట్టు కంటే కాదులే, నువ్వు దీన్ని నీ అందమైన జుట్టులో పెట్టుకుంటే నీ అందం ఇంకా పెరుగుతుంది. పెట్టుకో డార్లింగ్. అయితే మీ చేతులతోనే పెట్టండి. తర్వాత అతను ఆమె తల్లో పూలు పెడతాడు. దూరంగా అదంతా చూస్తున్న అంజలి కోపంగా తన గదిలోకి వచ్చేస్తుంది. ఆ చిన్న కోడల అదృష్టం ఏంటో, ఆ పైవాడు తనకు మంచి జుట్టు ఇచ్చాడు, ఇంకొకటి అంతగా ప్రేమించే మంచి భర్తనిచ్చాడు. చూడండి, కాస్త బయటికి వెళ్లి ఎంత ప్రేమగా తన కోసం పూలు తెచ్చాడు తన భర్త. ఎంత మంచి భర్త తను. ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు మరి? నేను కూడా నీ గుండు కోసం చెప్పేసి మల్లెపూలు తేవాలా? ఈ మైదానంలో అసలు పూలు ఎక్కడన్నా సెట్ అవుతాయా? తెస్తే మాత్రం ఏం లాభం? నువ్వు కూడా భలే జోకులు వేస్తావు కదా. మదన్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పెళ్లైన ఇన్నేళ్లలో మదన్ ఎప్పుడు తన భార్యను ఎగతాళి చేయలేదు. కానీ ఇప్పుడు పొడుగు జుట్టు కోడలు రాకతో తను కూడా ఆమెను ఎగతాళి చేస్తున్నాడు. ఈ కారణంతోనే అంజలి ఇంకా ఎక్కువగా తన తోటి కోడలను ద్వేషించడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్యన గొడవలు మొదలయ్యాయి. ఈ కారణం వల్లనే కౌశల్య ఇద్దరు కోడళ్లకు పంపకాలు చేసింది. చిన్న కోడలు ఇంటి పైన వాటాలో ఉంటే పెద్ద కోడలు ఇంకా కింద వాటాలో ఉండటం మొదలు పెట్టారు. ఒకరోజు వాళ్ళందరూ ఒక పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. కౌశల్య చాలా సేపటి నుంచి చూస్తుంది ఇద్దరు కోడళ్ల కోసం. ఇంకా ఎవరు రాలేదు. ఓ కోడళ్ళరా, రండి త్వరగా, ఇంకెంతసేపు? అత్తయ్య, అది జుట్టు సర్దుకోవడంతో. వదిలే కోళ్ళ, తెలుసు నీకు టైం అయితే పడుతుంది కదా, కానీ ఈ గుండు దానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఈ గుండుని ఏం మెరిసిపోయేలా చేయడం కోసం ఆలస్యమైంది నీకు? నువ్వు త్వరగా తయారయ్యి నీ తోటి కోళ్ళ కాస్త సాయం చేయాల్సింది కదా. ఇక పదండి, పెళ్లి మొదలవుతుంది అక్కడ. కాసేపటి తర్వాత వాళ్ళు పెళ్లికి చేరుకున్నాక అక్కడ అందరి దృష్టి చిన్న కోడలి అందమైన పొడుగాటి జుట్టుపైనే వెళ్తుంది. ఆమెను పొగుడుతూ ఉంటారు అందరూ. అలాగే, అరే వా ప్రియాంక వదిన, నువ్వు అసలే అందగత్తెవి, పైగా నీ అందమైన జుట్టు నీ అందాన్ని ఇంకా 10 రెట్లు పెంచుతుంది. నీ జుట్టు సీక్రెట్ చెప్పొచ్చు కదా. ఇంకా మీతో నేను సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. పెళ్లిలో అందరి ధ్యాస ప్రియాంక జుట్టుపైనే. అందరూ ఆమె దగ్గరే ఉంటున్నారు. నిజానికి అంజలి పెద్ద కోడలు, కానీ ఆమెకు ఆ గౌరవం దక్కడం లేదు. ఏదైతే చిన్న కోడలకు దక్కుతుందో అది. ఇప్పుడు ప్రియాంకపై తన కోపం, దేశం ఇంకా పెరిగిపోయాయి. ఆ రాత్రి ఇంటికొచ్చాక ఆమెకు అసలు మనశ్శాంతిగా నిద్ర కూడా పట్టలేదు. చిన్న కోడలకు తన పొడుగు జుట్టు పట్ల గర్వం కదా, చెప్తాను, తనకు మంచి గుణపాఠం నేర్పిస్తాను. మరుసటి రోజు తన తోటి కోడలు గదికి వెళ్లి తన బెడ్ దిండు మీద చూయింగ్ గమ్ అంటిస్తుంది.
కాసేపటి తర్వాత చిన్న కోడలు వంట పని అది పూర్తి చేసుకుని కాస్త నడుం వాల్చుగా ఆమె జుట్టుపై చూయింగ్ గమ్ అంటుకుంటుంది. అరే ఛీ, ఏంటిది నా జుట్టుకిలా? అత్తయ్య అత్తయ్య. కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరు అక్కడికి వస్తారు. అత్తయ్య చూడండి, నా జుట్టుకి చూయింగ్ గమ్ అంటుకుంది. చూయింగ్ గమ్? బహుశా జుట్టుని కత్తిరించాల్సి వస్తుంది. ఉండు, నేను వెళ్ళి కత్తెర తీసుకొని వస్తాను. లేదు, దాని అవసరం ఏమీ లేదు. 2 నిమిషాలు ఆగు కోడల, ఇప్పుడే వస్తాను. అత్త ఫ్రిడ్జ్ నుంచి ఐస్ తీసుకొచ్చి ప్రియాంక జుట్టుపై రుద్ది ఆ చూయింగ్ గమ్ ను తీసేసింది. ఓ నో, ముసల్ది ప్లాన్ చెడగొట్టింది. పర్లేదు, మరో ప్లాన్ వేద్దాం. మరుసటి రోజు ప్రియాంక స్నానం చేసేటప్పుడు ఆమె తోడుకోడలు తన ఫ్లోర్ లోకి వెళ్లి తన గదిలో ఉన్న కొబ్బరి నూనెలో హెయిర్ రిమూవల్ లిక్విడ్ కలిపింది. తర్వాత ప్రియాంక ఆ నూనెను రాసుకోగా తన జుట్టు ఊడి వస్తూ ఉంటుంది. ఓ గాడ్, నా జుట్టు ఊడడం ఏంటి? ఏంటిది? నూనె ఎక్స్పైరీ అయిందా ఏంటి? మేబీ కల్తీ నూనె వచ్చిందేమో. ప్రియాంక, ఒక పని చెయ్యి, ఈ బాటిల్ నువ్వు పడి, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొత్త నూనె బాటిల్ తెస్తాను. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అంజలి ప్రియాంక వాడే ప్రతి ప్రోడక్ట్ ను వాడుతుంది, కానీ ఆమె తలపై వెంట్రుకలు రావు. తను గుండెతో చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా ఎక్కువగా తన తోడికోడలు పెద్ద జుట్టు చూడటం. అందుకే ఆమె తన తోడికోడలు జుట్టంతా పాడేలా చేయాలని అనుకుంటుంది. ఎలా అంటే తనే ఆ జుట్టును కత్తిరించుకునేలా చేయాలని. ఆ తర్వాత రోజు చిన్న కోడలు బాల్కనీలో తన జుట్టు విరపూసుకొని నిల్చొనుండగా కింద ఉన్న గుండు తోడికోడలు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజు ఈ తోడికోడలు పొడుగు జుట్టుకి ఆఖరి రోజు. ఇప్పుడొస్తుంది అస్సలు మజా. అంజలి తులసి కోటకు దీపం వెలిగించే వంకతో దీపం పెట్టడానికని బయటకు వస్తుంది. ఇంకా తన తోడికోడలు వేలాడుతున్న పొడుగు జుట్టు దగ్గర ఆమె వెలుగుతున్న దీపాన్ని ఉంచుతుంది. ఆ నిప్పు అంటుకుని మెల్లమెల్లగా ప్రియాంక జుట్టుకు మంటలు వ్యాపిస్తాయి. ఆమె జుట్టు కాలుతూ ఉంటుంది. ప్రియాంక, జాగ్రత్త, చూసుకోడు. కౌసల్య అక్కడికి వస్తుంది. పెద్ద కోడల్ని గట్టిగా చాచిపెట్టి కొడుతుంది. బాగా తెలుసు నాకు, ఇదంతా నువ్వే కావాలని చేశావు. మీరేమంటున్నారు? నేనెందుకు అలా చేస్తాను? ఎందుకంటే నువ్వు తన పొడుగు జుట్టు మీద అసూయ పడుతున్నావు కాబట్టి. ఈ విషయం ప్రియాంకకి ఎప్పుడో తెలుసు. ఆ చూయింగ్ గమ్ కూడా నువ్వే అంటించావు. తన బెడ్ మీద ఆయిల్ లో కూడా నువ్వే హెయిర్ రిమూవల్ క్రీమ్ కలిపావు. నీ భర్త అన్ని చెప్పాడు. నిన్ను నా కోడలని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇంత దిగజారిపోతావా నువ్వు? మరి నేనేం చేయను? ఈ మొచ్చిన దగ్గర నుంచి మీ అందరూ తన జుట్టు ఎప్పగొడుతున్నారు. పైగా నా గుండును ఎగతాలు చేస్తున్నారు. నా జుట్టు దానికదే పోతే అందులో నా తప్పేంటి? నా నిరమేంటి? అలా చెబుతూ అంజలి ఏడుస్తుంది. అప్పుడు ప్రియాంక తనని దగ్గరికి తీసుకుంటుంది. మరుసటి రోజు అంజలి ప్రియాంకను తీసుకుని హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తుంది. తన గుండుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. ఆ ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు అంజలి తలపై కూడా జుట్టు వస్తుంది. ఇప్పుడు ఆ ఇద్దరు తోడికోడలు చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇప్పుడు వారు మంచి స్నేహితులు కూడా అయ్యారు. చెట్ల మూలికలు తీసుకోండి. జుట్టుని పెంచే చెట్ల మూలికలు కేవలం 5 రూపాయలకే. జుట్టును పెంచే మూలికలా? కేవలం 5 రూపాయలకా? చూద్దామాగు. సుధాకి జుట్టు పెంచుకోవాలని ఉంటుంది. దానికోసం తను ఏదైనా చేయడానికి రెడీ. ఆ ముసలివాడి దగ్గర నుండి కొనుక్కున్నాక ఈ మూలికలను బాగా నూరాలి. అప్పుడు దాని నుండి మంచి నూనె వస్తుంది. నిద్రపోయే ముందు ఆ నూనెని జుట్టు మొత్తం పట్టించాలి, సరేనా? చెట్ల మూలికలు తీసుకొని సుధా ఇంట్లోకి వెళ్ళి ఆ మూలికల్ని నూరి నూనె తీసి దానిని జుట్టుకి రాసుకొని నిద్రపోతుంది. ఇక మరుసటి రోజు నిద్రలేచి చూడగా తనకున్న కాస్త జుట్టు కూడా ఊడిపోయి ఉంటుంది. సుధా అస్సలు నమ్మలేకపోతుంది. ఆడపిల్లలు పొడుగు జుట్టులోనే బాగుంటారని అంటారు, కానీ సుధాకి చిన్నప్పటి నుండి చిన్న జుట్టే. తనకు అసలు జుట్టే పెరిగేది కాదు. దానికి తోడు తను చాలా రంగు తక్కువ. కానీ వాళ్ళ అక్క రాధా మాత్రం పొడుగు జుట్టు మరియు తెల్లగా ఉండేది. అందుకని రాధా ఎప్పుడు సుధాని ఏడిపిస్తూ ఉండేది. నువ్వు నా చెల్లివే కాదు, నిన్ను అమ్మా నాన్న రోడ్డుపై నుంచి తీసుకొచ్చారు, లేదంటే ఇంత నల్లగా ఎలా ఉంటావు? ఆ మాటలకి సుధా ఎప్పుడూ ఏడ్చేది. అమ్మా నాన్న చూడండి రాధా ఏమంటుందో. రాధా సుధాల తల్లి ఇలా అంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు సుధా? రాధా తప్పేమనలేదుగా. నువ్వు నల్లగా ఉంటావు, నీకు జుట్టు కూడా లేదు. నేను ఇలాంటి కూతుర్ని కావాలనుకోలేదు. సుధా తండ్రికి కూడా తనంటే ఇష్టం ఉండదు. సుధాని ఎప్పుడు అందరూ ద్వేషించేవారు. అలానే పెరిగింది సుధా. రోజూ రాత్రి తను ఏడుస్తూ భగవంతుడికి ప్రార్థించేది. దేవుడా, ఏదో ఒకటి చమత్కారం చేసి నా కాళ్ళ వరకు జుట్టుని ప్రసాదించు ప్లీజ్ దేవుడా. ఆ తర్వాత రాధా సుధాలు పెరిగి పెద్దవుతారు. ఈరోజు సుధాని చూసుకునేందుకు పెళ్లివారొస్తున్నారు. సుధా అద్దం ముందు కూర్చుని తయారవుతూ ఉంటుంది. పెద్దయ్యా కూడా తనకి జుట్టుండదు. తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉండగా ఆలోపే తల్లి వచ్చి తిట్టడం మొదలు పెడుతుంది. ఇక్కడిలా కూర్చునుంటే ఏమవుతుంది? త్వరగా కానీవే, లేదంటే ఈ పెళ్లికొడుకు కూడా చేజారిపోతాడు. అప్పుడు రాధా వచ్చి ఇలా అంటుంది. అమ్మా,
మీరు నాకంటే ముందు ఈ దయ్యానికెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? రాధా, ముందు ఈ రాక్షసిని వదిలించుకోవాలి, లేదంటే తర్వాత దీన్నెవరు పెళ్లి చేసుకుంటారమ్మా? దీన్ని వదిలించుకున్నాక నీకు మంచి ధనవంతుల అబ్బాయిని వెతికి తెస్తానమ్మా. అమ్మా, ఎందుకు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు? నేను మీకేం చేశానమ్మా? నీకు జుట్టు లేదు సుధా, పైగా నల్లగా ఉంటావు. నీకు నా చెల్లిగా ఉండే అర్హతే లేదు. చీచి! సుధా చాలా బాధపడుతుంది. తను జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. అవినాష్ అనే అబ్బాయి సుధాన్ చూసుకోవడానికి వస్తాడు. తల్లి చెప్పినట్టు రాధ తన గదిలోనే కూర్చునుంటుంది. ఎందుకంటే తల్లి ఇలా అంటుంది, తల్లి, నువ్వు గదిలోనే ఉండు, లేదంటే అబ్బాయి వాళ్ళు సుధతో పెళ్లి కొప్పుకోరు. ఇక అవినాష్తో సుధాకి పెళ్లి కుదురుతుంది. కానీ వాళ్ళకి చాలా ఎక్కువ కట్నం ఇవ్వాల్సొస్తుంది. ఆ విషయంపై కూడా తల్లి సుధాని తిడుతూ ఉంటుంది. సుధా మనసులో ఇలా అనుకుంటుంది, నాకు నా ఇంట్లోనే ప్రశాంతత లేదు, కనీసం అత్తారింట్లో అయినా సంతోషంగా ఉంటాను. సుధాకి పెళ్ళైపోతుంది. పెళ్ళైన రోజే అవినాష్ రాధాని ఫస్ట్ టైం చూస్తాడు. చూడగానే తనతో ప్రేమలో పడిపోతాడు. అరే, నేను తనని ముందెందుకు చూడలేదు? ఎంత తెల్లగా ఉందో, పొడుగు జుట్టు కూడా ఉంది. ముందు తనని కలిసి ఉంటే నాకు ఈ దయ్యంతో పెళ్లి జరుగుండేదే కాదు. కానీ ఇప్పుడేం చేయగలరు? సుధా అవినాష్తో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇక అత్తారింట్లో అడుగు పెట్టగానే సుధా అత్తగారు సుధాకి ఇంటి పని మొత్తం అప్పచెప్తుంది. కిచెన్లోకి వెళ్ళి గిన్నెలని తోమేయ్, ఆ తర్వాత వంట చేసి ఇల్లంతా శుభ్రం చేసేయ్. నిన్ను ఈ ఇంటికి కోడలిగా కేవలం పనులు చేయడానికి మాత్రమే తెచ్చుకున్నావు, మర్చిపోకు. అలాగే అత్తయ్య, నేను మర్చిపోను. సుధా అలసిపోకుండా పనులు చేస్తూనే ఉంటుంది. భర్త, అత్తగారు తన జుట్టును చూసి నవ్వుతూ ఉంటారు. దీని జుట్టు నా జుట్టు కంటే చిన్నగా ఉంది. ఇది అచ్చం పని మనిషిలానే ఉందిరా. అవును, ఖర్చు లేని పని మనిషి. అవినాష్ అలా ఏడిపిస్తూనే ఉంటాడు. ఇక ఒకరోజు అతను రాధాని కలుస్తాడు. రాధ తన జుట్టుని అందాన్ని చూసుకుని చాలా అహంకారంగా ఉంటుంది. అవినాష్కి రాధ అంటే ఇష్టం. ఇక రాధ కూడా అవినాష్ని ఇష్టపడుతుంది. ఒకరోజు అవినాష్ మరియు రాధ పెళ్లి చేసేసుకుంటారు. రాధ అవినాష్తో కలిసి ఇంటికొస్తుంది. అది చూసి సుధా షాక్ అవుతుంది. రాధా, నువ్వు నాకింత అన్యాయం ఎలా చేయగలిగావు? నా భర్తని పెళ్లి చేసుకున్నావా? నోరు ముయ్యవే. అవినాష్ నిన్నసలు ఇష్టపడట్లేదు. తను కేవలం నన్ను ప్రేమిస్తున్నాడు. అయినా ఇలాంటి జుట్టు లేని పిల్లని ఎవరు ప్రేమిస్తారు? నాకైతే పొడుగు జుట్టు అమ్మాయిలే ఇష్టం. సుధా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు తను బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలతను, చెట్ల మూలికలు తీసుకోండి, జుట్టుని పెంచే మూలికలు కేవలం 5 రూపాయలకే. జుట్టుని పెంచే మూలికలా? కేవలం 5 రూపాయలకేనా? చూద్దాం. సుధాకి జుట్టు పెంచుకోవాలనుంది. దానికోసం తాను ఏదైనా చేస్తుంది. ఆ మనిషి నుంచి చెట్ల మూలికలు కొనుక్కుంటుంది. అప్పుడు అతను, ఈ చెట్ల మూలికల్ని బాగా నూరు. అలా నూరితే మంచి నూనె వస్తుంది. ఆ నూనెని నిద్రపోయే ముందు జుట్టుకు పెట్టుకోవాలి. సుధా మూలికలు తీసుకుని ఇంటికి వెళ్తుంది. రాత్రి అందరూ నిద్రపోయాక సుధా మూలికలు నూరి నూనె తీసి జుట్టుకి పట్టించుకుని నిద్రపోతుంది. మరుసటి రోజు నిద్రలేచి చూసేసరికి తలపై ఉండే కాస్త జుట్టు కూడా పోతుంది. అప్పుడు తను ఏడుస్తూ, ఏంటిది? ఉన్న కాస్త జుట్టు కూడా పోయింది. ఇప్పుడు నేనేం చేయను? సుధా ఏడుస్తూ ఉంటుంది. ఇక తనని ఆ పరిస్థితిలో రాధా, విమ్లా, అవినాష్ చూస్తారు. ఏంటిది? నీకు మొత్తానికే గుండైపోయిందా? చిచి, నీ మొహం అస్సలు చూడలేకపోతున్నాను. సుధా, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి. నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంటి పరువు పోతుంది. అందరూ కలిసి సుధాని ఇంటి నుండి తరిమేస్తారు. సుధా ఏడుస్తూ ఒక అడవిలోకి వెళ్తుంది. అడవిలో తను ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ చెట్టుపై ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏడుస్తున్న సుధాని చూసి, ఎందుకు ఏడుస్తున్నావు? సుధా ఆ పక్షికి జరిగిందంతా చెప్తుంది. ఏడవకు, మనుషులు చాలా వరకు చెడ్డవాళ్లే ఉంటారు. అందుకే మేము అడవిలో ఉంటాము. ఇక్కడ అన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద రోగాలకి మందులున్నాయి. ఇక్కడ ఒక పండుంది. దాని నుంచి రసం తీసి తలపై పూసుకుంటే జుట్టు పెరుగుతుంది. నిజమా? ఆ పండు ఎక్కడ దొరుకుతుంది? నేను తీసుకొస్తాను. ఆ పక్షి కాసేపట్లోనే సుధాకి పండు తెచ్చిస్తుంది. ఆ పండు నుంచి రసం తీసి సుధా తలపై పూసుకుంటుంది. అంతే, తనకి చాలా పెద్ద జుట్టు వస్తుంది. తల నుంచి కాళ్ల వరకు వస్తుంది. ఒత్తైన నల్లటి పొడుగు జుట్టు. అప్పుడు సుధా పక్షితో, ఓ మంచి పక్షి, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఈ పండు రసాన్ని ఎవరికైతే జుట్టు లేదో ఆ అమ్మాయిలకి అమ్మాలనుకుంటున్నాను. వాళ్ళు కూడా నాలాగే కష్టాలు పడకుండా ఉండాలి. సుధా అక్కడి నుంచి వచ్చి ఆ పండు రసాన్ని అమ్ముతూ ఉంటుంది. ఒకరోజు అవినాష్ రాధా చూసి, నువ్వు సుధాయేనా? అవును, ఎందుకు? అరే వా, నీకింత పొడుగు జుట్టు ఎలా వచ్చింది?
ఈ పండు రసం తీసి తలకి రాసుకుంటే వచ్చింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నాతో కలిసి మన ఇంటికి వస్తావా? అదంతా చూసి విని రాధాకి చాలా కోపం వస్తుంది. తను ఆ పండు రసం తీసుకుని బాటిల్ మొత్తం తన తలపై పోసుకుంటుంది. కానీ దాని ప్రభావం రివర్స్ అవుతుంది. జుట్టంతా పోయి గుండైపోతుంది. ఏంటిది? నాకు గుండైపోయిందా? మంచి పని అయింది. స్వార్థానికి ప్రతిఫలం ఇదే. నువ్వు నన్ను చిన్నప్పటి నుండి ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అవినాష్, నేను పనికిరాని వాళ్లతో ఉండాలనుకోవట్లేదు. నువ్వు నీ భార్యతోనే ఉండు. రాధా అహంకారం మట్టిలో కలిసిపోతుంది. ఇక అవినాష్ కి కూడా గుండు రాధాతోనే ఉండాల్సి వస్తుంది. ఆ పండు రసం అమ్ముతూ సుధా చాలా ధనవంతురాలైపోతుంది. అంతటా తన జుట్టు గురించి చర్చలు జరిగి ఫేమస్ అయిపోతుంది. ఇక తను హాయిగా జీవిస్తుంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.